చాకుంటే పర్లేదు ఇలా కూడా తీయచ్చు వీడియో కౌశిక్ కోసం. హాయ్ బెస్టీస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. నాకు కాళ్ళు నొప్పి అని చెప్పి అందరూ మెసేజ్లు పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఇంకా అక్క ఎలా ఉంది అక్క, నొప్పి నొప్పి అంటే టాబ్లెట్ వేసుకోకుండా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, కానీ రియల్గా అయితే తగ్గలేదు. ఇప్పుడు నిజం చెప్పు. అంటే నాకు ఫ్లో అడ్డకూడదు ఏంటి అసలు, మళ్ళీ ఫస్ట్ నుంచి హాయ్ బెస్టీస్ అని చెప్పాను. ఇప్పుడు నేనే కదా మాట్లాడేది. అయినా సరే హాయ్ బెస్టీస్ వద్దులే, ఇదే బాగుంది. కొంచెం నొప్పి తగిలింది కాదు తగ్గింది. టాబ్లెట్ వేసుకుంటూ తగ్గుతుంది, లేదంటే తగ్గట్లేదు. అందుకే డ్యాన్స్ వీడియోస్ ఏమి చేయటం లేదు. బట్ కొంచెం రెస్ట్ తీసుకొని ఏదో ఒక రకంగా తగ్గించేసైనా సరే నేను డ్యాన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. అంటే పోస్ట్ చేయకపోయినా పర్వాలేదు, ఎవరైనా అనుకోరు. కానీ ఏమిటో అందరూ నా డ్యాన్స్ కోసం చూస్తున్నట్టు అని నేను ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నానేమో. అవును, అంతేనా? సరే కానీ ఈరోజు ఎప్పుడు నేనే అవంతి ఇంటికి వెళ్తాను. సో ఈరోజు అవంతి మా ఇంటికి వచ్చింది అనమాట, హైదరాబాద్ వచ్చింది. ఈరోజు అవంతితో చిట్ చాట్ ఎలా ఉంటుంది, అసలు అది నా గురించి ఏమనుకుంటుంది, నేను దాని గురించి ఏమనుకుంటున్నాను, అసలు నేను అడిగిన క్వశ్చన్స్కి అది ఏం ఆన్సర్స్ ఇస్తుంది, అది అడిగిన క్వశ్చన్స్కి నేను ఏం ఆన్సర్స్ ఇస్తాను అన్ని వీడియోలో మీకు చూపిస్తానే. అందరూ నాకే సపోర్ట్ చేయండి, దానికి ఏం సపోర్ట్ చేయండి. ఓకే, స్టార్ట్. మేడం మేరీ క్యూరీ, రండి రండి మేడం, వెల్కమ్ టు 143 Besties and Vlogs. అంటే ఆ వీడియో నువ్వు పడుతున్నావా, బయటకు వెళ్ళిపోయావా? లేదు లేదు, నీ పక్కన ఖచ్చితంగా ప్లేస్ ఉంటుందని అనుకున్నాను. చెప్పు. ఇప్పుడు 143 Besties ఎలా వచ్చింది, ఏమిటి అని చెప్పి మీరు అడగడం కాదు, మేము చెప్పాలి అనుకుంటున్నాం. అసలు 143 Besties అంటే ఏమిటి, అసలు ఐడి పేరు ఎలాగ పెట్టాము, అసలు మా ఇద్దరు ఎలా కలిసాము, మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏమిటి అన్ని ఈ మొత్తం వీడియోలో ఒక ½ వీడియో, 1 అవర్ 2 hours అంటే ఏమనుకుంటారో చూసి. పర్వాలేదు, ఏమనుకోవాలి. అయితే ఓకే, మనం అంతా కటింగ్ అయితే వేస్తారు కదా, ½ అవర్ కాదు కదా, 10 minutes కూడా వస్తుందా లేదా అని నా డౌట్ అసలు. అదనమాట. ఇప్పుడు మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ గిన్నెలు తోముకుంటూ, సో మీకు ఫ్రీగా ఉన్నప్పుడు చక్కగా మా వీడియోని చూడండి, బాగుంటుంది, మజా ఉంటుంది. అంతేనా? స్టార్ట్ చేద్దామా? అంటే ఈవెన్ ఇంట్రడక్షన్ లాగా ఇట్లా తిప్పుతూ ఇట్లా ఇట్లా ఇస్తే బాగుంటుందేమో. చెయ్యి పాప, ప్లాన్ చెయ్యు, ఏదో ఒకటి చెయ్యు. అంటే నువ్వేం చేసినా సరే నన్ను బాగా చూపెట్టావు. అలా నాకంటే ఫిల్టర్ పెట్టేస్తానులే. నీ ఫిల్టర్లో నేను ఇంకా పారిపోతాను కదా. వితౌట్ ఫిల్టర్ పెడతాను. పోనీ ఓపెన్ చెయ్యి, పక్కన కూర్చున్నప్పుడు ఈ ఏరియా మాత్రం ఫిల్టర్, ఈ ఏరియా ఫిల్టర్ లేకుండా పెట్టు, బాగుంటుంది. ఓకే, అయితే డన్ డన్. లొకేషన్ చేంజ్ బాబా, అయిపోయిందా? వాళ్ళకేమో గంట వరకు వీడియో ఇస్తామని చెప్పేసి ఏమో ఇంకే మాట్లాడుతామేమో అనుకుంటున్నా. చేయలేదు, నాకు చెమటలు తెలుస్తున్నాయి. తిరుగులోకి వెళ్ళి కూర్చొని చెప్పుకుంటా, బయట బాగుంది. ఓకే. లొకేషన్ చేంజ్. నిజంగా వెనకతలు ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే ఈ ఊరు మొత్తం తిప్పి ఎక్కడ లొకేషన్ బాగుందో అక్కడ పెట్టేవాళ్ళం మేము వీడియో. కానీలే, ఏం చేస్తాం, గట్టిగా మాట్లాడే. కానీలే ఏం చేస్తాము. అలాగే నువ్వు స్టైల్ సిస్టర్స్ అని మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి వినిపించదు. ఇట్లా చెవి దగ్గర పెట్టుకుని ఫోన్ పెట్టుకుని వినాలి. వింటారు, ఇది మరీ బాగుంది. అయితే ఇంకా నెమ్మదిగానే మాట్లాడుతున్నావు చూడు, నేనంత బండర కప్పలాగా ఎలా అరుస్తున్నాను. ఓకే ఓకే ఓకే, అది సరిపోయిందా? అంటే మామూలుగానే కుక్కలా అరుస్తావు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత అంటే స్టైల్ గా మాట్లాడదాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు. ఓకే, కానీ సరే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, అసలు 143 Besties ఆ ఐడి పేరేమిటే, ఎందుకు పెట్టావు? బెస్టీస్ అంటే మనం కదా, అంటే మనకన్నా బెస్టీస్ చాలా మంది ఉంటారు కదా. ఉండొచ్చు, వాళ్ళు ఎవరు ఐడి పెట్టుకోలేదు కదా. అలా వచ్చావా? 143 ఏమిటే? 143 ఐ థింక్ అది లక్కీ నెంబర్. అంతేనా? ఓకే. యాక్చువల్లీ వీడియోస్ నువ్వు మామూలుగానే చాలా హోమ్లీ, అంటే ఇంట్లోన పళ్ళు, అన్నయ్య, బాబు, ఇంకా ఇదే కదా వాడి చదువు, ఇది ఇంట్లోన అత్తగారు, నీ బ్రాహ్మణ వంటలు, బ్రాహ్మణ పద్ధతులు, వీటిలో వెళ్ళిపోతావు కదా. అసలు నీ చిన్నప్పటి నుంచే డాన్స్ అంటే వచ్చేది కాదు. నాకు చెప్పాలంటే నీ మొహానికి ఎక్స్ప్రెషన్స్ కూడా వచ్చేవి కాదు కదా. అసలు ఏంటి ఇంత దీనిగా వీడియోస్లో డాన్సులు ఇవన్నీ ఎలా చేసేస్తున్నావు, ఏంటి అసలు కారణం ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే అదొక ఇన్బిల్ట్ క్వాలిటీ.
లోపల నుండి ఉన్న క్వాలిటీ. కాకపోతే అది అలా ఈ టైంకి అట్లా బయటకు వచ్చింది. అంతకుమించి ఇందులో నీ గొప్ప ఏమి అంటే నథింగ్ అనమాట. నేను చేస్తానే, నేను చెయ్యకపోతే నువ్వేం చేస్తుంటావు అనవో చెప్పు. కాలు పట్టుకుని బతుకులాడే దాన్ని. అదే చేసావు, అందుకే వచ్చింది. అదేమిటే నువ్వు నన్ను ఇజ్జత్ తీస్తున్నావు ఇక్కడ. ఏం అది పెద్ద సోషల్ మీడియా, ఇక నువ్వు నన్ను పొగుడు అంటేనేమో నువ్వు పొగుడు. మా పాప యాక్చువల్లీ చాలా మంచిది. ఎంత మంచిది ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. నువ్వు నా మంచితనం గురించి తర్వాత చెప్దువా? అదేంటే మంచిగా 2 డైలాగులు చెప్పన్నావు, చెప్తుంటే అప్పుడే కాదు క్వశ్చన్స్ పోతుంది. అర్థమైందా? ఓకే, ఎవరు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? బాబు కెమెరా మ్యాన్, ఎవరు అతను అంత డిస్టర్బ్ చేస్తుంటారు? వైపర్ పట్టుకుని మరి వచ్చింది. ఓకే చెప్పు. మళ్ళీ లొకేషన్ చేంజ్ అంటే అవ్వదు. మర్చిపోయి అంటే కాలు మీద కాలు వేసుకుని స్టైల్ అస్సలు కుదరటం లేదు. ప్రిన్సీ కూడా వచ్చి కూర్చుంది, దానికి కూడా కంఫర్టబుల్ గా ఉండాలి. బాగుంది పాప, చక్కగా నిండుగా చూడు, వెనకతలు చారబట్టడానికి మరి చాలా కంఫర్ట్ గా ఉంది. పోయింది అయితే. ఓకే 143 పేస్ట్రీస్ అని చెప్పేసావు అంతే. అసలు నువ్వెవరు? మనిషిని. నువ్వు మనిషివా, చెట్టువా, ఆకువా, రెట్టవా అని అడగలేదు. నువ్వెవరు? నీ పేరేమిటి? అసలు ఏంటి నీ గురించి చెప్పు మా వాళ్ళకి. నా పేరు అవంతి. ఇంకేం చెప్పాలి? నా పేరు అవంతి. చూసారా, చెప్పుకోవడానికి కూడా ఏం లేదు కాదు. మా ఆయన మర్చెంట్ నేవీలో క్యాప్టెన్ అనమాట. మా అబ్బాయి ఏమో ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. చూసావా, నీ గురించి చెప్పు అంటే అది నేను అవంతి, నేను ఇది చదువుకున్నాను, నాకు ఇది వచ్చు, నాకు దాని గురించి చెప్పుకోవట్లేదు. అలా అయితే నా దగ్గర మీరంటే యూట్యూబర్స్, మా దగ్గర అంతే ఉండదు. ఏదో వంట చేసామా, తిన్నామా, దాని గురించి పిల్లలకి పెట్టుకున్నావా, దాని గురించి తెలియని నిజాలు నాకు తెలుసు, నేను చెప్తాను వినండి. అలాంటి ఇంట్లోనా నన్ను నా మీద అరవమంటే, నా మీద కరవమంటే గట్టిగా నోరు లేపి మాట్లాడుతుంది. యూ పీపుల్ వెరీ నాస్టీ. దాని పేరు వచ్చి అవంతి. ఓకే, అవంతిలో మంచి క్వాలిటీస్ ఏంటంటే చాలా బాగా వెజ్, బ్రాహ్మిన్స్ వాళ్ళు వెజ్ వంటలు, పచ్చళ్ళు, నెక్స్ట్ ఏంటంటే అది ఏ వంట కుకింగ్ ఏది చూపించినా చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. ఈవెన్ చెప్పాలి అంటే అందులో కొత్తిమీర 100 గ్రామ్స్ వెయ్యాలి అని అనుకుంటే 90 గ్రామ్స్ కొత్తిమీర ఉన్నా సరే తను ఒప్పుకోదు. పర్ఫెక్ట్ అంటే అవంతి, అవంతి అంటే పర్ఫెక్ట్. మేము మిస్సెస్ పర్ఫెక్ట్. యాస్, ఓకేనా? అది అయిపోయింది. ఎన్ని రకాల పచ్చళ్ళు, ఎన్ని రకాలంటే అది ఆవకాయ నుంచి పెట్టుకొని, నాన్ వెజ్ కాదు, ఆవకాయ నుంచి పట్టుకొని లాస్ట్కి ఇంట్లో పెట్టుకునే టమాటా, ఇడ్లీలో పెట్టుకునే టమాటా చట్నీ నుంచి కందిపొడి, నువ్వుల పొడి, ఇడ్లీ పొడి, అంటే ఫుడ్ విషయంలో చాలా కరెక్ట్గా ఉంటుంది. నాకు ఇక్కడ తెలియని విషయం ఏమిటంటే మధ్యలో అనకు నిన్ను ఎవడేం అడగలేదు. అంటే 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మేము తాటిపూడి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాం. ఓకేనా? అది ఇంత దీనిగా అంటే హోమ్లీగా అంటే ఇంట్లో పనులు కానీ లేకపోతే ఇంత కరెక్ట్గా ఇంత పర్ఫెక్ట్గా అవుతుందని నిజంగా నేను ఫస్ట్లో నేను నిజంగా నమ్మలేకపోయాను. దాని రెస్పాన్సిబిలిటీస్ చూసి అసలు ఇదేనా, ఇది చిన్నప్పుడు నాతో పాటు చదువుకున్న అవంతియేనా, ఇంత ఎలా ఇదైపోయింది అని చెప్పి మేము 1993లో మేము తాటిపూడి రెసిడెన్సెస్ అంటే నేను పక్కకి ఇలా చూస్తున్నానని మాత్రం ఏదేంటి పక్కన చూస్తున్నా అక్క అనుకోవద్దు, ఆలోచిస్తున్నాను అనమాట, కొంచెం మెమరీ లాస్ అయ్యాను. 1993 జూన్ 12వ తేదీన తాటిపూడి రెసిడెన్షియల్ స్కూల్లో తను 5th క్లాస్ జాయిన్ అయింది, నేను 5th క్లాస్ జాయిన్ అయ్యాను అనమాట. ఇద్దరం ఒకటే రోజున జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత నాకు 10th క్లాస్ వరకు చదువుకుంది నాతోని. నీతో చదువుకోలేదే, హాస్టల్లో చదువుకుని ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఎందుకంటే నీతో చదువుకుంటే ఈ పాటికి ఈ 4 ముక్కలు కూడా నాకు రావు. నీతో నేను చదువుకోలేదు. పీపుల్ ఇన్సల్టెడ్ మీ. ఇది నాకు ఇంగ్లీష్ లో తిట్టాలని రావట్లేదు, దీనికి పచ్చిబూతులు తిడతా. దీంతో చదువుకుంటే దుంప నాశనం. నేను చదువుకున్నాను కాబట్టి ఇలా ఉన్నాను. అది కరెక్ట్. ఇది చదివి ఇది ఎంబీబీఎస్ చదివేసి ఇంట్లో అందరి మీద బెటర్ కాదు, సగం మంది మీద బెటర్ కాదు. మధ్యలో ఇంకా మాట్లాడితే మొత్తం చదువుకున్న వాళ్ళు అందరి పేర్లు చెబుతున్నాయి, అనుకున్న వాళ్ళు అందరి పేర్లు. జాగ్రత్త చూడు, మనం తర్వాత మాట్లాడుకున్నామే, పరువు తీకే.
ఇగో నాకు బూతులు చెప్పినప్పుడు కరెక్ట్ చెప్పు. ఆహా అవంతి మంచిది అని చెప్పాలా, నేను ఉన్నదున్నట్టు మాట్లాడతాను. ఆగే మధ్య మాట్లాడకే గుంట. సారీ పాప. అలాగే అయితే ఆ 5 years కూడా ఇది నువ్వు అలా బయటికి వెళ్ళిపోతా, అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతావు. దాన్ని ముద్దు పెట్టుకున్నానే. నీకు అన్ని ఇప్పుడే గుర్తుకొస్తాయా పాప? టేక్ 3 చూస్తున్నా. ఆపుతాను. అవసరం లేదమ్మా, అవసరం లేదు ఉండు. యాదవ్ రాసుకెళ్ళి టైం ఎక్కువైపోతే ఇంకా పొగడ్తలు ఆపి ఏం చెప్పాలనుకున్నా తొందరగా కాదు, అంటే లైటింగ్ వెళ్ళిపోతుంది. ఇంకొక లాస్ట్ క్వాలిటీ, ఆ క్వాలిటీ ఇప్పుడు చెప్పను, నేను సస్పెన్స్ తర్వాత చెప్తాను. అంటే నీకు మా కొమ్ములు వచ్చేస్తాయి. అంటే మా పాప నా గురించి చాలే, ఎందుకు ఊరికే, నాకు తెలుసు నా గురించి నాకు తెలియదా, నువ్వు చెప్పాలా ఇప్పుడు? చాలేవే, ఏదో వీడియో ఉందని పొగడానికి కానీ లేకపోతే నీ మొహానికి నేను పొగడ్డమే. సరే కానీ ఇప్పుడు నా గురించి చెప్పవా? ఏముంది చెప్పడానికి? నిజంగానే ఆలోచిస్తున్నాను, ఏముంది చెప్పడానికి మా పాపది? ఏముంది, అది డ్యాన్స్ బాగా చేస్తుంది. నాన్ వెజ్ మేబీ నేను తిన్ను కాబట్టి బాగా చేస్తున్నా అంటారు, నాకు తెలీదు. దాని క్వాలిటీ ఏంటి అన్నది నాకు తెలీదు. ఇల్లు నీట్గా పెట్టుకుంటుంది, అందరి మీద దెయ్యంలాగా నోరేసి పడిపోతుంటుంది. ఇప్పుడు నేను నా ఫోన్ పెట్టి నా వీడియో తీసుకుని నా పరువు తీర్చుకుంటున్నాను చూడు. ఇంకేమైనా ఉంటే చెప్పాపా? ప్లీజ్ సరే ఓకే చెప్పు. ఇప్పుడు మా ఇంటికి వస్తే పనులన్నీ వంట నేను చేస్తాను, ఈ మిగిలిన పనులన్నీ అది చేస్తుంది. అయిపోయింది అంతే. చెప్పు. నాకు ఇష్టమైన కలర్ ఏంటి? నీకు ఇష్టమైన కలరు ఐ థింక్ మెరూన్ అనుకుంటా పాప. కాదా? అవును చెప్పు ముందు. లైట్ కలర్స్ అంటే ఇష్టం. దానికి ఆగు, నీకు ఇష్టమైన కలర్ బ్లాక్. అవును, ఎంత కరెక్ట్ గా చెప్పానే నేను. ఈ తొక్కలోని ఇది నేను చెప్తాను, ఎందుకంటే నాకు 10 ఉంటే అందులో 5 బ్లాక్ ఉంటాయి. కబుర్లు నీకు ఇష్టమైన నీకు కరెక్ట్ గా చెప్పారా లేదా? దానికి లైట్ కలర్స్ ఇష్టం. చెప్పు ఇప్పుడు. నాకు ఇష్టమైన వంట ఆలు ఫ్రైను, రసం ఆరు సాంబార్. నీకు ఇష్టమైన తెలుసా? చెప్పనా? చెప్పు. దానికి ఏమి ఇష్టం లేదు, దానికి ఏం వండినా సరే అది దాని చేత తింటే అది దాని వంట తింటుంది అంతే. బయట ఫుడ్లు గిడ్లు అవేమి తినదు, ఇంట్రెస్ట్ ఉండదు దానికి. ఓకే, నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్. నీకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్. ఇద్దరం దోస్తులం. అంతే తప్ప వేళ్ళెట్టు ఓటేసినట్టు కాదు, అది మనకు రానప్పుడు ఇలా అనుకుంటే అయిపోయింది ఇలా అనమాట. ఓకేనా? ఓకే సరే అయిపోయింది. ఇష్టమైన హీరోయిన్స్ అంటే పెద్దగా నాకు పెద్ద అంటే బోల్డెన్ మంది ఇష్టం. అలా చెప్పాలంటే సినిమాకి ఒకళ్ళు, ఇప్పుడు సీతారామన్ చూసాం అనుకో, ఆ హీరోయిన్ నచ్చుతుంది. నీకు సీతారామన్ అంటే ఇష్టం కదా? బాగా, చాలా ఇష్టం, చాలా చాలా. అది యూట్యూబ్ వీడియో. సరే సీత చెప్పు చెప్పు చెప్పు. నెక్స్ట్ ఓకే అయిపోయిందా? ఇంకేంటి? నేను ఒక వీడియో తీసేటప్పుడు, డాన్స్ వీడియో తీసేటప్పుడు నీకు నేను ఒక రీల్ పంపిస్తాను, మనం ఈ వీడియో చేయాలి పాప అని. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తావే? నేనా ఒక 5 minutes ముందు ప్రాక్టీస్ చేస్తాను అంతే. ఎందుకంటే నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ని బేసికల్లీ. అది ఊరికే వారాలు ప్రాక్టీస్ చేసి వస్తుందా? నేను 5 minutesలో నేర్చుకుని అక్కడ అది పెట్టు. అవునా కాదు చెప్పు. నీది అయిపోతే నేను మాట్లాడతాను. చెప్పు. ఒక వీడియో షేర్ చేస్తాను, నేను ఎప్పుడైనా రీల్స్ చూస్తుంటాను కదా, దానికి పంపిస్తాను. ఇది వీడియో చేద్దాం పాప అని చెప్తారు. నువ్వు వచ్చినప్పుడు చేసేద్దాం ఉంటుంది. నేను వెళ్తాను. సరే పాప ఈరోజు ఒక సాయంత్రం వీడియోస్ చేసుకుందాము, ఇప్పుడు 5 నిమిషాలు ప్రాక్టీస్ చేద్దాము అని చెప్పి. ఇప్పుడు ఒక స్టెప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వేసి పాప సపోజ్ ఎగ్జాంపుల్ పాట వెళ్తుంది పాప, ఈ స్టెప్ వచ్చినప్పుడు, ఈ చరణం వచ్చినప్పుడు ఇది ఇలా పెట్టి ఇలాగొకటి ఇలా ఒకటి అని చెప్తాను. సింగిల్ టేక్ ఆర్టిస్ట్, నీకు పాటకి డాన్స్ కావాలంతే కదా, చేసేస్తాను. అది నువ్వు మధ్యలో అలా చేసుకోకు, ఓకేనా? ఈ స్టెప్ అయిపోగానే సెకండ్ స్టెప్ వచ్చి ఇది పాప, ఇదంటే ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, అంతే కదా? అవును పాప అంటాను. సరే రెడీ, యాక్షన్ అంతా రెడీ అయిపోతాం. మేము వీడియోస్ చేసుకోవాలంటే ఏంటో ఇంటిని వదిలేసేసి
పిచ్చి పిచ్చిగా చేసుకోం. ఫస్ట్ ఇంటి పని, నైట్కి కావాలని నైట్కి డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకొని అంతా రెడీ చేసుకొని ఏమేమి కావాలని బయట పెట్టుకొని రెడీ అయిన తర్వాత యాక్షన్ అంటాం. యాక్షన్ అనగానే ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, ఇలా పెట్టి ఇలా అన్నాను కదా. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తుంది, ఈ చెయ్యి మానేసి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ చెయ్యి తీసుకొస్తుంది, ఇలా అంటది. నేను అంటాను అలా కాదు పాప, ఇది స్టెప్ అంటే ఓకే సెకండ్ టేక్. తర్వాత ఇది కాస్త ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఇట్లా ఒక 4 times అయిన తర్వాత లాస్ట్లో వచ్చి ఏమంటుంది తెలుసా, ఇది బాగుంది, నేను చేసిందే బాగుంది, ఇదే ఫిక్స్ అవ్వు, ఇప్పుడు నువ్వు ఇది చెప్పావు కదా, ఇది తీసేసి నువ్వు ఇది పెట్టు అంటుంది. సరే ఇప్పుడు దాంతో గొడవలు ఎందుకని చెప్పి నేను అసలు వీడియోస్ అంత బాగా వెళ్ళడానికి వాటి యాక్చువల్ కొరియోగ్రాఫర్ నేను. ఇదే కొరియోగ్రాఫర్, నేను కొరియోగ్రాఫర్, నువ్వు కాదు. నాకు నచ్చినట్టు నేను చేయడం వల్ల, నాకు తగినట్టు నువ్వు చేయడం, అంటే నేను చెప్పింది నువ్వు చేయడం వల్ల అలా వచ్చేవి. అది నిజం అండి. ఎందుకంటే మామూలుగా అయితే ఒక వీడియో ఏదైనా ఇద్దరం కలిసి చేసింది నేను చెప్పినట్టు చేస్తే 1 millionకి వెళ్తుంది అనమాట. అక్కడ కొరియోగ్రాఫర్ ఇది తీసుకుంటుంది కాబట్టి అది 300K 400. వెళ్ళేది అలాగే వెళ్ళినా అలాగే వెళ్తుంది. నువ్వు ఈ వేలు పెట్టినంత మాత్రం వచ్చేది, ఈ వేలు పెట్టినంత మాత్రం పాడైపోద్దు. ఇప్పుడు ఏం అర్థమైంది తెలుసా, ఏం అర్థం అవుతుందంటే ఇది ఏం చెప్తే నేను అది కొట్టాలి అన్నది మాత్రం అర్థమవుతుంది అంతే. ఓకే నెక్స్ట్ అయిపోయింది. నేను మీ ఇంటికి వచ్చాను అనుకో ఎగ్జాంపుల్, మన డైలీ రొటీన్ ఏమిటి, నాది నీదేం లేదు. నువ్వు చక్కగా 7:30 వరకు పడుకుంటావు. పడుకున్న తర్వాత లేచి కాఫీ తాగుతావు అని నేను కల్పిస్తే తాగుతావు. ఎలా అడుగుతాను, కాఫీ 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 పాపా, చాలా దీనిగా పిలుస్తాను పాపా కాఫీ అనగానే లెగిసావా నా ప్రాణం మీదకి, ఇంకా పడుకునేదాకా నిన్ను పోషించలేక నీకు వండి పెట్టలేక చచ్చిపోవాలి. తిట్లు మాత్రం గ్యారంటీ తిట్లు. ఇంకా లేచేవా నా దరిద్రానికి అని చెప్పి అంటుంది. అయినా సరే నేను సిగ్గు సరం లేకుండా బ్రష్ చేసి వచ్చి ఏ బ్రష్ తో చేస్తాను పాప, నా బ్రష్ తోనే. దరిద్రం. అయితే దాని బ్రషే అది చేసేసి కూర్చొని సాఫా అది అరుస్తూనే ఉంటుంది. కాఫీ చేతికొచ్చి ఇచ్చేదాకా అది అరుస్తూనే ఉంటుంది. అయినా పెద్దగా పట్టించుకోను. కాఫీ తాగుతాను. కాఫీ తాగిన వెంటనే ఏం చెప్తాను చెప్పు పాప, టిఫిన్ ఏంటి, టిఫిన్ ఏంటి, అది వాగుతూనే ఉంటుంది. పాప టిఫిన్ ఏంటి అంటే అమ్మ మహారాణి, అమ్మ మైసూర్ మహారాణి మీకు టిఫిన్ ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను. ఓ ఇడ్లీయా, చట్నీ ఏంటి పాప అని అంటాను. అమ్మ మేడం 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 మెరిక్యూరీ మీకు బొంబాయి చట్నీ ఇష్టమని చేస్తున్నాను. ఓకే పాప టిఫిన్ తెచ్చి ఇచ్చేవా అంట. అలాగేనండి అని చెప్పి టిఫిన్ ఇచ్చేస్తుంది. టిఫిన్ కథం, టిఫిన్ టైం అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ నీ పని స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఇది టిఫిన్ తినేసేసి కాఫీ తాగేసి సోఫా సెట్ మీద ఇట్లా ఇలా కాలు ఇలా పైకి పెట్టుకొని ఫోన్ ఇలా పెట్టుకొని ఇట్లా ఉంటుంది. అప్పుడు నేను జుట్టుకి ఫస్ట్ దానికి నూనె పెట్టేస్తాను. నేను వెళ్ళానని వెంటనే నూనె పెట్టేస్తాను. తర్వాత నేను పెట్టుకుంటాను ఆయిల్ ఫుల్గా పైకి కట్టేసేసి ఫస్ట్ ఇల్లు గుమ్మాలు తుడిచేస్తాను. గిన్నెలు తోమేసి వాషింగ్ మిషన్లో బట్టల కోసం అక్కడ పెట్టేసి వేసేస్తాను. అంతే అయిపోయింది. ఎంత ఒక 1.5 అయిపోతుంది. అయిపోగానే వస్తాను, ఇట్లా కూర్చుంటాను సోఫా సెట్ దగ్గర. రెండో రౌండ్ టిఫిన్ ఇలా చూస్తాను. అయిపోయిందా పని అంటే అయిపోయింది అని అనమాట. అమ్మా అంటే కొంచెం కాఫీ మిగిలిపోయింది, కాఫీ ఇస్తావా అంటే మళ్ళీ అమ్మ అని చెప్పి మళ్ళీ లేస్తుంది, మళ్ళీ కాఫీ ఇస్తుంది. లంచ్కి ఏమిటి అంటాను అంటే టమాటా రసం లేదా మిరియాల చారు, ఓకేనా, ఆలూ ఫ్రై అది నాకు ఇష్టం అనమాట, లేదా సాంబార్ అంటే తెలిపోతుంది నువ్వు చెప్తుంది. అయితే సాంబార్ చేసి పెట్టేస్తుంది అనమాట. ఎన్ని గంటలకు తింటాను అనుకుంటున్నారు? వైజాగ్లో దాని దగ్గర ఉంటే 11 గంటలకల్లా లంచ్ అయిపోతుందండి. 11 గంటలకల్లా తినేస్తా. 11 గంటలకు తినేసిన తర్వాత ఇద్దరం కూర్చొని వెబ్ సిరీస్ చూస్తాం. అది కూడా క్రైమ్ వెబ్ సిరీస్. నేను హారర్ చూడను, అది చూస్తుంది. దానికి ఏం భయం లేదు, పాడు లేదు. నాకు చాలా అంటే చాలా భయం అనమాట ఆ క్రైమ్. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ చూసేస్తుంటుంది, ఆ సిరీస్ చూసేసిన తర్వాత నాకు చూపించాలి, మంచిగా ఉంటేనే నాకు చెప్తుంది ఇది చూద్దాం, ఇది చాలా బాగుంటుందని చెప్పి. ఇట్లా కాలు పెట్టుకొని ఇలా కాలు చాపుకొని ఇట్లా స్టార్ట్ చేసి 12 గంటలకి స్టార్ట్ చేస్తే సాయంత్రం 5 అయినా, అది ఎన్ని ఎపిసోడ్లు అయినా సరే అది చూస్తూ ఇలాగ కాస్త ఇలా కళ్ళు ఇలా మూస్తుంది అనమాట. నేను మాత్రం కళ్ళు ఇలాగా ఓపెన్ చేసి చూస్తాను అనమాట. మధ్యలో అది చూస్తుంది, ఇది చూస్తుందా లేదా అని. మొత్తానికి అది 5 అయినా ఏమైనా సరే ఆ వెబ్ సిరీస్ చూసేయాలి నేనే. తర్వాత ఏమిటి పాప నువ్వు చెప్పండి. తర్వాత నేను పెట్టాలి 4 o'clock నుంచి. యాక్చువల్ చెప్పాలంటే నేను వెబ్ సిరీస్ అవసరం ఉండదు.
వెబ్ సిరీస్ చూస్తుంటాను కదా, అది నా ఒళ్ళో పడుకుంటుంది అనమాట. అది చూసేస్తుంటుంది ఆల్రెడీ. మధ్యలో టైం చూస్తే టైం ఎంత అంటే 3 టీ అంటుంది. ఇంకా చాలా టైం ఉందన్న. మళ్ళీ ఒక 1 hour తర్వాత టైం ఎంత 4 అంటే టీ అంటుంది. అబ్బా అని చెప్పేసి వెబ్ సిరీస్ అయిపోగానే నాకేం పెద్ద టీ మీద ఇంట్రెస్ట్ ఉండదు. నేను మామూలుగా అయితే ఇంట్లో అసలు తాగను. అలా అదొస్తేనే అప్పుడు వెళ్ళి టీ పెట్టిచ్చేస్తాను అనమాట. నేను టీ పెట్టిచ్చేసిన తర్వాత మహారాణిని మళ్ళీ నైట్ డిన్నర్ స్నాక్స్ ఏంటి అక్కడ ఆపేసిన తర్వాత అక్కడ పెడతాం. సౌండ్ ఎక్కువ వచ్చేస్తాం. ప్రిన్సీ గారు లేడు పాప. ప్రిన్సీ గడు అందులోకి వెళ్ళిపోయాడు. అది అక్కడే ఉన్నాడు. చూడు మళ్ళీ నేను మా పూసుకొచ్చాను, నువ్వు రాలేవు. అదే టేక్ 3 ఓకేనా? ఓకే. అయితే 5 సంవత్సరాలు నేను దాన్ని బాగా చూస్తాను కదా, చిన్నప్పటి నుంచి కూడా. అసలు అల్లరి చేసేది కాదు, నాతో తప్ప ఎవరితో మాట్లాడేది కాదు, అంటే మంచిగా ఫుడ్ కూడా తినేది కాదు. కొంచెమే ఆ మాత్రం, అది కూడా నాన్ వెజ్ తింది కదా, ఎంత తినేది. అసలు చాలా కామ్గా ఉండేది. మేబీ నటించిందేమో, నాకు తెలీదు. తర్వాత 2000 మళ్ళీ మనం కలిసాము. మళ్ళీ కలిసింది మనం ఐ థింక్ 2006. 2000 సన్నిగాడు పుట్టిన తర్వాత పాప కలిసాం మనం. 2008లో పుట్టాడు. అవును, సన్నిగాడు మనం 2008లో. అవునే, విజయవాడలో కలిసింది. ఎప్పుడు వాళ్ళ చిన్న పసిపిల్లలు అప్పుడా? 2011 or 12లో కలిసాం. మేబీ 12 కాదే, 12 కాదు, 10. నీ మాట కాదు నా మాట కాదు, 2009 ఫిక్స్ చేసుకో. 2009లో కలిసి, అంటే యాక్చువల్ మాకు గుర్తులేదు సరిగ్గా. గుర్తులేదు. అయితే 2009లో కలిసినప్పుడు అది నేను విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాను, వాళ్ళు అక్కడికే వచ్చారు. యాక్చువల్లీ మేము అప్పుడు ఫోన్స్ అవేమి ఉండేవి కాదు కదా, లెటర్స్ రాసుకునే వాళ్ళం అనమాట. నేను దానికి మంచి మంచి లెటర్స్ రాసేదాన్ని. చాలా మంచి లెటర్స్ రాసేది. చెప్తే మామూలుగా ఉండదు ఆ లెటర్స్ ఏం రాసిందో. ముఖ్యంగా అంత లెటర్ అంతా రాసిన తర్వాత ఆ కవర్ ఫోల్డ్ చేసి అంటించి ఆ పైన ఏం రాసేదాన్ని చెప్పే, ఐ లవ్ యూ రాసేది. మా ఊరు పచ్చి పల్లెటూరు అనమాట, పచ్చి పల్లెటూరు. దానికి నాకు ఇంటికి లెటర్ వచ్చేది, పైనేమో ఐ లవ్ యూ. మా నాన్నకేమో కోపం, ఇదేంటే పల్లెటూరులో పట్టుకుని ఇది హృదయాన్ని రాసిందని ఎవడు చెప్తాడు, దీన్ని పట్టుకుని అందరూ ఐ లవ్ యూ అని రాస్తే ఏదో అనుకుంటారని. నాకు తెలియదు కదా పాప. అంటే నువ్వు 20 సంవత్సరాల ముందుకుంటావని ఎవరు ఊహించలేదు పాప. అంతే వాళ్ళ లెటర్ రాసినా లేదా. అయితే లెటర్స్లో ఉండేవి, కాల్స్ కూడా ఉండేవి కావు. అట్లాంటిది అది దానికి పెళ్ళైపోయింది, నాకు పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత ఫేస్బుక్ అంటూ ఒకటి వచ్చిందనమాట. ఫేస్బుక్లోన మనకు అప్పుడు దాంట్లో అకౌంట్ ఉండేది ఫేస్బుక్లో. అట్లాగా లేదు నా ఫ్రెండ్ ఆమె ఎవరో విజయనగరంలో కలిస్తే తన దగ్గర నీ నెంబర్ తీసుకున్నాను. నా నెంబర్ తీసుకుని నాకు కాల్ చేసింది. నాకు కాల్ చేసి ఫస్ట్, నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత కాల్ చేసి ఫస్ట్ డైలాగ్ ఏం చెప్పావే? ఎవరు అందది. నువ్వే ఎవరు అన్నావు. ఎవరు అంటే నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగాను. అప్పుడు నేనేం చెప్పాను? అవంతి అంది. అనగానే నేనే అవంతి అంది. అమ్మా అది మళ్ళీ వచ్చిందా నేను అనుకోవాలి. అసలు కాదు అసలు నేను అనుకోవాలి. ఎందుకురా ఆ రోజు అనవసరంగా ఫోన్ చేసి కెలుక్కున్నాను. మొత్తం అన్ని మూసి కూర్చుంటే అసలు ఈ బాధే ఉండేది కాదండి. ఎంత బాధపడుతున్నావు కదా పాపా. నేను వీడియో తీస్తున్నానని తెలిసి నన్ను పాయింట్ అయితే అప్పుడు మళ్ళీ కలిసాము. తర్వాత కలిసి అప్పుడు ఎప్పుడు అంటే చిన్నపిల్లలు అవ్వటం వల్ల నెక్స్ట్ తనకి నాకన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ ఉండడం. అయితే తర్వాత చాలా రోజుల తర్వాత నేను వీళ్ళింటికి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళాను వీళ్ళింటికి. వెళ్ళిన తర్వాత నాకు చిన్నప్పుడు అవంతి తెలుసు కదా దానిది. నేను ఆ రోజు వాళ్ళ ఇంట్లో 2 days ఉన్నాను అనమాట. మా తమ్ముడు ఎంగేజ్మెంట్ కోసం అని వెళ్ళాను. 2 days దాన్ని ఎంత గమనించానంటే, దాన్ని గమనించిన తర్వాత నాకు రియల్గా ఇది నేను చిన్నప్పుడు చూసిన అవంతి అయినా, ఇంత మార్పా, ఇంత డిసిప్లైనా ఏంటి అని చెప్పి అనుకున్నాను. నిజంగా చాలా రెస్పాన్సిబుల్గా, చాలా డిసిప్లైన్గా అవంతి ఉందన్నమాట. దాని పద్ధతులన్నీ కూడా అలా ఏది కానీ సౌండ్ ఇట్టాడా నాకేం తెలుసు. డిస్టర్బెన్స్ మధ్యలో అవి ఇవి వచ్చాయంటే వద్దునే బరే బాబు సౌండ్ తగ్గించుకోరని ఆయన అని చెప్పానే అని నేను పోడుతున్నాను కదా. చాలా డిసిప్లిన్గా ఉందన్నమాట. నిజంగా సీరియస్గానే. అప్పుడు నేను దానికి లోపల పిలిచి అసలు నువ్వేనా అవంతివేనా
ఏంటి ఇంత చేంజ్ అయిపోయావు అంటే ఒక నవ్వింది. ఆన్సర్ చెప్పేది కాదు. ఇప్పుడంటే బాండర్ కప్పలాగా పడిపోతుంది కానీ అప్పుడు ఆన్సర్ చెప్పేది. ఎక్కువ మాట్లాడుతున్నది ఎవరే? నువ్వే. నేను అసలు ఏమైనా మాట్లాడాను అప్పుడు. అయితే అట్లా అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది అవంతిని చూసిన తర్వాత. నెక్స్ట్ ఇంకేమైనా చెప్దాం అనుకున్నాను. పొగుడు పాప, ఏదో ఒకటి చెప్పు. చెప్పు. అవంతి చాలా బాగా డ్రాయింగ్ చేస్తుంది, చాలా బాగా. అంటే దీనికి ఒక పిచ్చ ఉంది అనమాట. ఏం పిచ్చ తెలుసా? ఈ సీజన్ అంటే దానికి మైండ్కి వచ్చిన సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో నేను 12 గంటలకు అనుకోకుండా నేను ఈరోజు ఈ బొమ్మ వెయ్యాలి అనుకుంటే ఆ బొమ్మకి అయ్యే ఖర్చు అంటే అదేదో పెన్సిల్స్ అవి ఇవి ఉంటాయి కదా, అంటే బాగా ఆర్టిస్ట్ వేసిన వాటికి పెన్సిల్. మనకంటే నాకు తెలిసిన నటరాజ్ పెన్సిల్, అప్సరా నటరాజ్ పెన్సిలే తెలుసు. దాంట్లో ఏవేవో మోడల్స్ ఉంటాయి అన్నమాట, ఏవేవో మనకు తెలీదు. కనీసం ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ఫ్ ఏదో సర్దుతున్నాను పిల్లాడు బెడ్రూమ్లో, స్టడీ రూమ్లో. అసలు అదంతా పెన్సిల్ మహిమ. నేను ఎన్ని కలర్స్ ఇదంతా ఏంటంటే నేను పెయింటింగ్ వేస్తానంటే నువ్వు పెయింట్ ఊరుకోవే అంటే అసలు మీరు ఆశ్చర్యపోతారు. చాలా బ్యూటిఫుల్గా అనమాట. నేను నమ్మలేకపోయాను. ఇదేంటే చిన్నప్పటి నుంచి నాడీకణం వేయమంటే నాడీకణం కూడా సరిగ్గా దించేదానివి కాదు, జీర్ణకోశాలు వేయమంటే కూడా సరిగ్గా వేసేదానివి కాదు. క్వాలిటీ పాప అయిపోయింది. తర్వాత ఒక రోజు సడన్ గా ఒక పాట పాడింది. అదేదో టీవీలో పాట వస్తుంది, పాట పాడింది. అదే కూడా సంగీతం సంబంధించింది. నేను ఒక్కసారి ఇలా చూసి నువ్వు పాడేవా అన్నాను. అవును అంటే ఏంటి ఎంత బాగా పాడుతున్నావు అన్నా. అవును నాకు వచ్చు కదా అంది. అదేమిటే November 14th జనవరి 26th ఎవరైనా పాటలు పాడతారా అంటే కనీసం ఒకరోజు కూడా వెళ్ళి పాట పాడలేదంటే నేను అంతా దాచుకుంటానే, నాకు టైం వచ్చినప్పుడే బయట పెడతాను అంది. తర్వాత అదొకటి నాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. థర్డ్ వచ్చి ఫుడ్ కుక్ చేసి పెట్టింది నాకు. ఆలూ ఫ్రై, ఆలూ ఫ్రై, సాంబారు, గోంగూర పచ్చడి, ఇంట్లో చేసిన ఆవకాయ, కంది పొడి అన్నీ తీసుకొచ్చి పెట్టింది. తిన్నాను. ఎవరు చేశారే అన్నాను. నేనే చేశానంటే నీకు వంట వచ్చా అన్నాను. వచ్చు అంటే ఇంత బాగా వండుతున్నావేంటే అన్నాను. నాకు రియల్గా చెప్పుకోను అప్పటి వరకు దాన్ని లైఫ్లో రెండోసారి కలిసే వరకు కూడా నేను దానికన్నా బెస్ట్ అనుకున్నాను. ఎందుకంటే నేను నాన్ వెజ్ చాలా బాగా చేస్తాను, ఇంటి పని అవి ఇవి చేస్తాను. సో దీని అన్నిటికన్నా నేను దాంతో పోల్చుకుంటే కనుక చిన్నప్పటి నుంచి అది కూల్గా ఉండేది, ఎవరితో మాట్లాడేది కాదు కదా, అందరిని కలుపుకుంటూ పోయేదాన్ని. నేను దానికన్నా చాలా బెటర్, చాలా అంటే చాలా బెటర్ అనుకునేదాన్ని. కానీ రెండోసారి దాని దగ్గర కలిసిన తర్వాత అనిపించింది, దాన్ని చూసి చాలా నేర్చుకోవాలని చెప్పి అనిపించింది. నిజంగానే నేర్చుకోవాలి. ఇంకొక మెయిన్ విషయం ఉంది, చెప్పాలి. ఒక నిమిషం. ఇప్పుడు ఇవ్వండి సౌండ్ సౌండ్ వచ్చింది. మళ్ళీ లొకేషన్ చేంజ్. అవును, లైట్ లైటింగ్ కదా. నేను కనిపిస్తాను అంటే యాక్చువల్లీ హైట్ కదా, కనిపిస్తానా లేదా అంత లేదు. నేను ఇలా వంగుని కూర్చున్నాను. నేను కూడా ఇలా వంగానే. అలా ఉండవే. ఇప్పుడు చూడు కాల్ నొప్పి లేకపోతేనా. పాప నా డాక్టర్ ఎవరే? నేను. నాకు ఏదైనా ఒంట్లో బాగా డాక్టర్ అవంతి. నాకు ఇది ఒకసారి ఇంగ్లీష్లో మెసేజ్ పెడుతుంటుంది అనమాట. నాకు ఇంగ్లీష్లో పెడుతుంది. వెంటనే నేను ఏమని పెడతాను, మేడం ఇంగ్లీష్ మీడియం తెలుగులో పెట్టరా అని అంటారు. చూడది అలా పరిగెట్టి నీవే. ఇప్పుడు ఏం చేయాలి? దాని మీద ఏమిటే అది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది రౌడీ. పద మాట్లాడుకో. అయితే అదనమాట, అది నాకు ఇంగ్లీష్లో పెడుతుంది అనమాట. ఏదైనా మెడిసిన్ కానీ లేకపోతే ఏదైనా చెప్పాలి అనుకుంటే వెంటనే మేడం ఇంగ్లీష్ మీడియంకి వచ్చి తెలుగులో పెట్టమంటే వెంటనే నవ్వుతుంది. నవ్వేసేసి ఏదో మాకు బూతులు మాట్లాడుకుంటాంలేండి, ఒక 2 తిట్లు తిట్టేసుకుంటుంటాం అనమాట. మా డాక్టర్ నేను నాకు అది ఏది డౌట్ అడగదు. అంటే ఇది ఎలా చెయ్యాలి, లేకపోతే ఇప్పుడు ఇది వచ్చింది దీనికి ఏంటి నన్ను ఏది అడగదు. ఎందుకంటే నాకు ఏది తెలియదు కాబట్టి. నేను మాత్రం ప్రతిదీ, ఈవెన్ ఇది మెడిసిన్ గురించే కాదు,
దేశ రాజకీయాలు. నీ దేశ రాజకీయాలు ఏంటి పాప? అసలు నీ యూట్యూబ్ కి సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు పాప? యూట్యూబ్ సలహాలు ఇదనమాట. ఏదో బిహైండ్ స్క్రీన్ ఉంటే ఇలా అయిపోయాను కానీ ఆన్ స్క్రీన్ ఉంటే తొక్కేస్తారు లేకపోతే యూట్యూబ్ ఛానల్ అంటే ఎవరిది? అది మందంత తై తగదమే మొఖం అంతా ఇది అనమాట. అంటే సలహాలు బాగా ఇస్తుంది. సలహాల కన్నా నన్ను ముందు భయపెడుతుంది. నేను చెప్తున్నాను కదా, నేను ఏ వీడియో అసలు ఏ సోషల్ మీడియాలోనైనా సరే ఫస్ట్ నెగిటివే ఆలోచించిన తర్వాత పాజిటివ్ గురించి ఆలోచిస్తాను. మేబీ నెగిటివ్ అయిపోతే ఏంటి అనేది ఆలోచిస్తాను, తర్వాత పాజిటివ్ గురించి. అండ్ ఇంకొక విషయం చెప్తా, ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకో మా ఇద్దరికి, ఏదో ఏదో బ్యాడ్ మెసేజ్ అవని కామెంట్ అని సంథింగ్ ఏదో వచ్చినా సరే ఇద్దరం అసలు ఇదే ఈ రోజు జీవితానికి లాస్ట్, మాకు ఇంకా ఇది లాస్ట్ డే అన్నట్టు ఎట్లా మాట్లాడుకుంటాం తెలుసు. ఎంత సీరియస్గా ఎంత దీనిగా కరెక్ట్గా 1 అవర్ చాలా సీరియస్గా ఇలా, అది తర్వాత కరెక్ట్గా గంట 1 నిమిషానికి చూసుకుందాంలే రాని చూసుకుందాంలే అనుకుంటాం, నవ్వుకుంటాం అనమాట. ఎన్ని ప్లాన్లు వేసేస్తామంటే అది ఎందుకు, అది ఏం పనికిరాదు. ఆ ప్లాన్లు అన్ని అట్టర్ ఫ్లాప్. తర్వాత ఏమైంది పాప? అసలు మేము వేసిన ప్లాన్లు ఎవ్వరు వేయరు. మా ఆలోచనలు మా ప్లాన్లు అసలు ఒక్కటి ఉపయోగపడదు. 3 గంటలు డిస్కస్ చేసుకుని ఏమి లేదని తెలుసుకుంటాను. ఏదైనా 3 గంటలు ఫుల్గా డిస్కషన్ అంటే ఎట్లా అంటే అది ఇది అనుకున్న తర్వాత ఏమి లేదు అయినా మన ఏమిటి పాపా అని చెప్పి మాట్లాడుకుంటాం. అంటే చెప్పాలంటే సీరియస్ గానే ఉంటాము, సరదాగానే ఉంటాము. కాకపోతే సీరియస్ కూడా సరదాగా తీసుకుంటాము. ఇద్దరం ఉన్నాం కాబట్టి అదే సింగిల్ అయితే పిచ్చికి యాక్చువల్లీ దానికి రియల్గా చెప్పాలి, దానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, రావు. సో వెనకతలో ఉన్న మనిషి బాహుబలి లాంటి వారు అనమాట. సో తనకి ఏం ప్రాబ్లమ్స్ లేవు, నాకే ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఏదైనా తనతో బాగా షేర్ చేసుకుంటాను. తను మంచి సలహాలు చెప్తుంటుంది నాకు, ఇట్లా కాదు ఇలా చెయ్యని చెప్పి సలహాలు చెప్తుంది. ఊరుకోరా, ఎంతకని చెప్తావు గొప్పలు? సర్లే ఊరుకో, చండాల ఏమి చెప్పదు. ఇప్పుడు ఓకే 1-2 అది ఆస్తి కోసం గొడవ ఆస్తి గొడవలు అవుతున్నాయి. అసలు ఉండదు, లైటింగ్ పోతుందంటే మీరు. మీకు ఇంకో చిన్న విషయం చెప్తాను. నేను అవంతిని అప్పుడు 1993లో చూసినప్పుడు, సీరియస్ మ్యాటర్ జరుగుతున్నప్పుడు మీ ఇద్దరే ఏమిట్రా నేను చెప్పనే, నాకు ఇంట్రెస్ట్ పోయింది గురువు. రౌడీలో ఉత్సాహం అంతా పోయింది. రౌడీలో డాష్ లో ప్రాబ్లం వస్తాయంటే రాకపోతే ఏంటి? రౌడీలో చూసా బిడ్డ ఎలా మాట వింటుందో. ఏమిటి అలసిపోతారు? అలసిపోనివే, వాడికి ఏం పని ఉంది కదా. అది అలసిపోతే నువ్వు వేసి వేస్తావే కరెంట్ బిల్లు. నాకు డాష్ వెళ్ళమ్మా సైలెంట్ గా కూర్చోండి. ఏదో మంచి మ్యాటర్ చెప్దాం అనుకున్నాను. 1993లో గుర్తుంది పాపకి. అమ్మ నా గురించి చెప్తున్నా, లేకపోతే గుర్తుండదో లేదో తర్వాత సంగతి. నేను ఫస్ట్ టైం అవంతిని చూసినప్పుడు ఎట్లా ఉంది తెలుసా? చబ్బీగా, ఇంత తెలుపులేదు, జస్ట్ నార్మల్గా. అంటే ఏమో మేబీ అప్పుడు కళ్ళు సరిగ్గా, ఇప్పుడు పనిచేయట్లేదు. అప్పుడు బాగానే పనిచేసాయిలే. చబ్బీగా అప్పుడే బాగా తెల్లగా ఉండేదాన్ని. ఇప్పుడు మొత్తం అంత నల్లగా. అంటే ఎప్పుడు నేను ఒక సినిమా రాసినప్పుడు గుర్తుండిపోయింది కదా ఫేస్ నాది. మేబీ అయి ఉండొచ్చు. అయితే బేబీ కటింగ్ చేయించుకొని ఇట్లా చేతులు ఇలా ఉంటాయి, చేతులు ఉంటాయి కదా, చేతులు ఇవి ఇట్లా తిప్పేది, చేతుల్ని ఇట్లా తిప్పేది. మరి అదేమిటో దానికి టెన్షన్ రిలీఫ్. ఇట్లా అంతవరకు అమ్మ నాన్న దగ్గర ఉండి ఒక్కసారి హాస్టల్లో పడేసరికి అంటే విపరీతమైన క్లోజ్, విపరీతమైన ముద్దులోంచి డైరెక్ట్ గా హాస్టల్కి వచ్చేసరికి ఆ జనరల్ టెన్షన్ ఉంటుంది ఎవరికి. నువ్వు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు బకెట్ నీళ్ళు ఎవరు తెచ్చి పెట్టేవారే? టవల్ ఎవరు ఇచ్చేవారే? నువ్వే. ప్లేట్ లో అన్నాలన్నీ ఎవరు ఓకేనా? వింటున్నారా మీరు? నా మీద చిన్నప్పటి నుంచి ఎలాంటిది నా మనసు ఎంత మంచి. నాకంటే తిన్న ప్లేట్ కడిగేది, బట్టలు ఉతికేది, స్నానానికి నీళ్లు పెట్టేది. ఇంకేం చేసావు? ఏమిటో ఇట్లా నాకెలా నాకు అవన్నీ చేసుకుంటే ఇది చదవడం మర్చిపోయింది.
చదువు గురించి యాక్చువల్లీ నేను చదవాలి. అది చదవడం మర్చిపోయింది, ఈ పనులన్నీ చేసుకుంటా. ఎంబీబీఎస్ చదువుదాం డాక్టర్ అవుదాం అనుకున్నాను పాప. నువ్వు ఫ్యూచర్ లో నువ్వు మెడిసిన్ ఇస్తావని నాకు అర్థమైపోయింది. అందుకని చెప్పేసి నేను డాక్టర్ నేను చదవలేదు. చబ్బిగా తెల్లగా ఇట్లాగా మూతి ఇంతే మూతి కదా, అది అక్కడ ఎక్కడ ఉంది మూతి అక్కడ నా చూడు అంత బాగుందా. అయితే మూత వేసుకొని వచ్చింది. అయితే ఫస్ట్ సైట్ లవ్ లాగా దాన్ని చూడగానే ఇది ముద్దపప్పులా ఉంది. ఇంకో విషయం మరొకటి చెప్తా నువ్వు వాడు చెప్పే పాత్ర సార్ ఉండి వల్ల సార్ మీరు చూస్తే మాత్రం ఇది నిజమో కాదు మీరు కన్ఫర్మ్ చేయండి. మీరు నాకు చెప్పారా లేదా పాత్ర సార్ దాంతో ఫ్రెండ్షిప్ చెయ్యకే నీకు అది నువ్వు నిన్ను దొంపనాశనం చేస్తుందని చెప్పారా లేదా? సార్ చెప్పారు. మీరు దాంతో అలా చెప్పారా? నాతో మరేంటి సార్ ఒప్పుకోరు నీతోనే. ఈ తొక్కల అవంతితో ఫ్రెండ్షిప్ చేయకని ఎవ్వరు చెప్పరు, కానీ నాకు మాత్రం చాలా చాలా మంచోళ్ళు నిజంగా మహానుభావులు. నీ వర్షం అయిపోయింది, నా వర్షం కలుద్దాం మనం. ఉండవే అదేంటి సార్ పాత్ర సార్ నా దగ్గరకు అవంతితో ఫ్రెండ్షిప్ చేయొద్దన్నారు, ఏంటి సార్ ఇలా చెప్పారు? అంటే మా అందరు మంచోళ్ళు. సార్ అలా చెప్పరు, నాకు మాత్రం చెప్పారు. నాకు ఒక నిక్ నేమ్ ఉందండి మా స్కూల్లో, తాటిపూటి స్కూల్లో. ఇప్పుడు మర్చిపోయినా ఏంటది, ఏమంటే బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ. మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్. మైండ్ ఆబ్సెంట్ బాడీ మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అని చెప్పి నాకు భలే మంచి మంచి కట్టుబాట్లు ఉండేవి అనమాట. నాకు చాలా మంచిగా చూసుకునేవారు అందరూ. ఇప్పుడు నిజంగా ఎంత బెస్ట్ ఫ్రెండ్ కి నా గురించి చెప్పంటే ఒక మాట కూడా చెప్పలేదు. ఇంకా మిగతా వాళ్ళకి ఇచ్చి నా గురించి చెప్పమంటే వాళ్ళేమిటి చెప్తారు? ఇది మాత్రం కరెక్ట్ కాదు. దీని గురించి ఏం చెప్పాలా అని అంటే ఆలోచించిన నాకేం తట్టలేదు. ఇదేమి కాదు వినే పోనీ ఇదేమైనా వంటలు అద్భుతంగా చేస్తున్నా అంటే నాన్ వెజ్ నేను తిన్నా కాబట్టి ఓకే నాకు తెలియదు. ఆ టేస్ట్ అయితే నాకు తెలీదు. ఇంట్లో పని నీట్ గా అంటే నీట్ గా ఉంచుకుంటుంది, ఇల్లు నీట్ గా ఉంచుకుంటుంది, ఓకే. ఇంకా పిల్లలు తర్వాత ఎవరు బాలు వీళ్ళందరూ నిన్ను చూసుకుంటారు తప్ప నువ్వెవరిని చూసుకోవు. పాప నువ్వు వాళ్ళు నిన్ను చూసుకుంటారు. ఇప్పుడు నేను అనుకో తమ్ముడు బాగుంది, నా పరువు నేనే తీసుకున్నా. పిల్లలు హస్బెండ్ అంటే దీన్ని వాళ్ళు చూసుకుంటారు తప్ప వాళ్ళకి ఏదొచ్చినా ఏ నొప్పులు వచ్చినా ఏదొచ్చినా సరే ఇదైతే చూడదు. ఆ చూసేదాన్ని నేను అక్కడ నుండి టాబ్లెట్లు పంపించి ఇది వెయ్యి అని చెప్పేదాన్ని నేను. ఇంకా దీని గురించి ఇల్లు నీట్గా చూడదు. అదొకటే ఎంత గొప్ప చెప్పినా ఎంత చెడతలు కొట్టినా ఎంత ఇచ్చేసినా ఇల్లు నీట్. డాన్స్ బాగా చేస్తా. కంట్రోల్ యువర్ సెల్ఫ్ రా. డాన్స్ బాగా చేస్తుంది అంతే, ఇంకేముంది. నేను ఈ వీడియో డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇందులో ఒక్క మొక్క డిలీట్ అయిందో నీకు మామూలుగా ఉండదు. నేను ఇంత లైటింగ్ పోయింది, మేము ఇంట్లో రూమ్ లో లైటింగ్ పోయింది. పాప మనకు పోయింది. దండ పెడతానే మంచిగా చెప్పాలో నాకు తెలియట్లేదు. అయితే నేను ఫస్ట్ నీ గురించి చెప్పింది కూడా నేను అలాగే చెప్తాను. నువ్వేమన్నా నా గురించి నువ్వేం చెడ్డకి చెప్తావు, కానీ నీ గురించి నేనేం మంచి అని చెప్ప, నా గురించి చెడు చెప్పలేవు. నీకు మంచి అని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వేమైనా స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివేస్తాను. నేను ముందే అడిగాను, పాప వీడియో తీస్తున్నాను అన్నప్పుడు పాప నీ గురించి ఏమైనా చెప్పాలంటే స్క్రిప్ట్ ఇవ్వు అన్నానా లేదా? సార్ నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. నాకు ముందు ప్రిపేర్ చెయ్యి, స్క్రిప్ట్ ఇస్తే చదివేస్తానని అన్నాను. కాదు ఇన్స్టెంట్ గా నేను సర్ప్రైజింగ్ క్వశ్చన్ అడుగుతాను అన్నాను. కాదే నువ్వు నాకు తిరిగి సర్ప్రైజ్ ఇస్తావని తెలియదు కదే. ఇంత సర్ప్రైజింగ్ స్క్రిప్ట్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియో డిలీట్ చేసేసి అప్పుడు నీ కొత్త స్క్రిప్ట్ గా నేను చెప్తాను. అలాగే ఇప్పుడు క్లారిటీగా విను. హృదయ చాలా బాగా చదువుకుంది, మంచి పిల్ల, క్లాస్ ఫస్ట్. ప్లీజ్ నీ కాల్ అట్టుకుంటా. ఏపీఆర్జీఎస్ వాళ్ళు చూస్తే తంతారే హృదయాన్ని. వాళ్ళ కింద మెసేజ్లు పెడతారే ఇది క్లాస్ ఫస్ట్. డిలీట్ చేసిస్తాను మెసేజ్. నేను ఇంకా కనీసం 14-15 ర్యాంకులు అయినా సచ్చిదాన్ని. నువ్వు ఆ చివరి ఫెయిల్. నువ్వు ఇంకా చూపిస్తున్నావు నా గురించి. నాకొద్దు ఈ వీడియో, నాకొద్దు. డిలీట్ చేసాయి. హాయ్ బెస్టీస్, ఈరోజు నేను ఇంట్రడక్షన్ ఇస్తాను. ఇంతవరకు ఒక వీడియో చేశాను కదా, అది అయిపోయిన తర్వాత శారీస్ మార్చి ఇన్స్టాలో సేమ్ ఐడి 143besties1
ఈ ఐడిలోనే వీడియోలు పోస్ట్ చేస్తాము. కొన్ని చిన్న చిన్న వీడియోలు తీసాము, కొంచెం చూడండి. చెప్పు ఇప్పుడు నువ్వు. అదే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవా? చెప్తాను పాప, ఇంకా ఏదో ఒకటి మాట్లాడాలి కదా. మాట్లాడు. ఇప్పుడు నాకు చెప్పింది కదా వీడియోస్ లో, పాత వీడియోస్ లో అవన్నీ జోక్స్ అపార్ట్, జోక్స్ తీసి పక్కన పెట్టేస్తే ఇంతవరకు మేము ఏదో సరదాగా మాట్లాడుకున్నాం, అయిపోయింది. జోక్స్ అపార్ట్ అండి. మేమేదో ప్రపంచానికి ఏమంటారు ఉపయోగపడే వీడియోలు చేస్తున్నాము అని నేను చెప్పను, ఏదో అందరూ ఎడ్యుకేట్ చేసే వీడియోలు. బట్ మా డైలీ రొటీన్లో ఇల్లు తుడుచుకోవడము, కడుక్కోవడము, జస్ట్ ఇంటిని ఎలా సర్దుకోవాలి, ఇవన్నీ త్వరలో మా హోమ్ టూర్ కూడా చేస్తాము. కొంచెం ఏమంటారు మా పాపని, మా ఛానల్ మా ఇద్దరిది, మా పాపది కూడా కాదు. ఓకే, అయితే మీకు ఇన్ కేస్ మీరు ఏమైనా సజెషన్లు ఇచ్చి లేదక్క నాకు ఈ ఐటెం చేసి చూపించండి, మాకు ఇది కావాలి అంటే మేము ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం అవి. మీకు అదే మేమిద్దరం కలిసినప్పుడు మీకు ఏమైనా పచ్చళ్ళు కావాలి, తర్వాత వెజ్లో ఓన్లీ వెజ్, నేనైతే వెజ్ చేస్తాను. ఆ వెజ్లో మీకు ఏమైనా కావాలి అంటే షూర్గా మేము పోస్ట్ చేస్తాము. మీ సజెషన్స్ మాకు. ఓకేనండి, ఇంకా ఇక్కడతో ఈ రోజుకైతే స్టాప్ చేస్తున్నాము. మళ్ళీ నేను కనిపిస్తానా లేదా, ఎప్పుడు కనిపిస్తానో నాకైతే తెలీదు. మా పాప మాత్రం పోస్ట్ చేస్తుంది. ఈ మధ్య ఒంట్లో బాగాలేక కొంచెం అటు ఇటుగా ఇలా ఏడుస్తుంది. కానీ యాక్చువల్లీ ఒంట్లో బాగాలేదంటే రియల్ గా అయితే మెంటల్ గా నేను ప్రిపేర్ అయిపోతున్నాను. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఇంకేదైనా చిన్నది వస్తే చాలా అమ్మ ఇంకా అయిపోయిందా అన్న ఫీలింగ్ కొంచెం అది ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చింది. అంటే మా పాపకి నన్ను చూస్తే తప్ప ఎనర్జీ